నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు కడప జిల్లాలో పర్యటించనున్నారు ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకవైపు సంక్షేమానికి మరొకవైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఈ పర్యటనలో భాగంగా మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చేరుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా 5 జాతీయ పురస్కారాలు లభించాయి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి స్థానిక సంస్థల బలోపేతం సేవల విస్తరణలో కనపరిచిన అత్యుత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుల్ని ప్రకటించింది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగానే పల్లె పండుగ 1.0 పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాలను ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతుండడాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై సమగ్ర విచారణకు దుర్గగుడి ఈవో సీనా నాయకు ఆదేశించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో బంగారం దారి మళ్లించే యత్నం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది మహామండపంలో సోమవారం హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా వచ్చిన బంగారు వస్తువుల్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెడుతూ ఉండటాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం ఈ సందర్భంగా సుమారు 1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు వేస్టేజ్ పై అనుమానం రావడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలో వెరిఫై చేశారు దేవస్థానం ఈవో సీనా నాయకు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతల్ని చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా 4వసారి వెలుగులోకి రావటం గమనార్హం కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకుని రాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు సంభవించి ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్ గాయపడ్డారు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో కొన్ని గంటల పాటు భయాందోళన పరిస్థితి నెలకొంది గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది ఈ క్రమంలో మంగళవారం ఉదయం భారీ శబ్దం వినపడింది కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలు అవడం జరిగింది దీంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలు అయ్యాయి హెడ్ కానిస్టేబుల్ తేజ డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది సుమారు 1/2 కిలోమీటర్ దూరం శబ్దం వినపడటంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వచ్చారు అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది ఇది ఆ బాణాసంచా లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయి అని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజురీస్ అవ్వడం జరిగింది వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు 3కి సాధారణ గాయాలు అయ్యాయి సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలించడం జరిగింది వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్ అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సీఎంఓ నుండి కూడా దీని గురించి అడిగారు వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ వీళ్ళకి కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది
ఇది మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెనుముప్పు తప్పింది. రావులపాలెం నుంచి బయలుదేరిన ఈ బస్సు విజయవాడ బస్టాండ్ ఎదురుగా వెళ్తూ ఉండగా ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న విజయవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 4 దశాబ్దాల కాలంగా బీసీ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి లాకా వెంగళరావు అని బీసీ నాయకులు కొనియాడారు. లాకా వెంగళరావు బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం నాయకుడిగా కూడా రాణించారని ప్రశంసించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర అధ్యక్షులు ఆవల నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలమందరావు, రాష్ట్ర నాయకులు నాగుల మీరా, నగర ప్రెసిడెంట్ మల్లిబాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి అమర్ సింగ్, రవీంద్ర, సిటీ అధ్యక్షులు సిరం నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లాకా వెంగళరావు ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ పరుడని, ఎంతో మంది బీసీ నాయకులు ఆయనకు ముందు వచ్చినప్పటికీ కనుమరుగయ్యారని, వెంగళరావు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేది లాకా వెంగళరావు కోరిక, తమ కోరిక అని చెప్పుకొచ్చారు. విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయం ముందు ఈరోజు నా యొక్క 55వ జన్మదినోత్సవ వేడుకలు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అలాగే రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానకర్త రాష్ట్ర యువజన కార్యదర్శి అమర్ సింగ్, అలాగే రవీంద్ర గారు, అలాగే సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్పిడి కృష్ణమోహన్ గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలమందరావు గారు, అలాగే నాగుల మీరా గారు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు, వీరందరూ కలిసి ఈ యొక్క కార్యాలయంలో ఈ మొట్టమొదటిసారిగా నా యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇప్పటివరకు నేను ఎప్పుడూ జరుపుకోలేదు. అంటే వీరందరూ కూడా ఉత్సాహంగా మరి వారు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి అట్లాగే పేదలకి కొంతమందికి చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం మీడియా మిత్రులు, నమస్కారం సోదరులారా. ఈరోజు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ గారిది 55వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం, రాష్ట్ర సంక్షేమ సంఘం కమిటీ నుంచి అట్లాగే నగర కమిటీ నుంచి కూడా ఈ రోజున ఈ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు లాకా వెంగళరావు గారు 4 దశాబ్దాలుగా ఈ బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్నారు. అనేక మంది బీసీ నాయకులు వచ్చారు, కానీ ఒక కమిట్మెంటు, ఒక కసి, ఒక నిబద్ధత, నిజాయితీ లేని కారణంగా వాళ్ళు ఎంతోమంది కనుమరుగైపోయారు. కానీ వాళ్ళు లాకా వెంగళరావు గారు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి జనం హృదయాల్లో ఆయన ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ప్రజా పునాది ఉంది. ఆయన బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం జాతీయ నాయకుడిగా కూడా ఆయన రాణించారు. కాబట్టి అటువంటి నాయకులను మనం కాపాడుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేది మా ప్రధాన డిమాండ్. అది కూడా మహిళలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు చేయాలని ఈ పార్లమెంట్లోనే మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఒక 2 నెలల క్రితం ఢిల్లీలో కూడా మేము ఆందోళన కార్యక్రమం చేశాం వెంగళరావు గారి నాయకత్వంలో. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవల నరసింహారావు గారు. అలా శుభదినం. మన రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి డాక్టర్ లాకా వెంగళరావు గారు 55వ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి
ఇవాళ నగరంగా రాష్ట్రం కాకుండా భారతదేశ స్థాయిలో గొప్ప పేరు సాధించినందుకు వాళ్ళ తల్లి కడుపు చల్లగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ దేవుడి దీవెనలన్నీ కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా ముఖ్యం ఈ బీసీలకి. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా ఆయన అన్వేషం కృషి చేసి ఈ బీసీ చట్టాలను తీసుకురావాలని దాదాపు ఇక్కడ రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయిలో కూడా ప్రభుత్వానికి తెలియపరిచేదానికి అక్కడ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతుందని ఎద్దేవా చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ అసెంబ్లీలో తీర్మానాల పేరిట డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలని మరిచి బీజేపీతో పొత్తు కలుపుకుందని అన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో అవినీతి జరుగుతుందని, దానిని అరికట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి అవినీతికి తావు లేదని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. తీసుకొచ్చి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి యావత్తు మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఒకే చోట ఖర్చు పెడతాం మూలంగా ఇతర ప్రాంతాలు ఏమవుతాయి, ఇతర నియోజకవర్గాలు ఏమవుతాయి అనేది మా సిద్ధాంతం. అంతే తప్ప అమరావతిని అక్కడి నుంచి తీసేయాలని చెప్పని ఆ రైతులందరినీ రెచ్చగొట్టి, ఆ రైతులందరినీ మా మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి రెచ్చగొట్టి యావత్తు రైతాంగం అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పని వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసగించి ఈ రోజు రోడ్డున పడేసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు కాదా? రైతులు భూములు ఇస్తే మా సిద్ధాంతం ఏంటి? రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోకూడదు. రైతులు ఇచ్చినటువంటి వాళ్ళే ఒక ప్రాంతం అభివృద్ధి జరిగితే రైతులకి ఆటోమేటిక్గా భూములు విలువ పెరిగి వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. అంతే తప్ప ప్రభుత్వం భూములు తీసుకుని ప్రభుత్వం పంజారం చేస్తూ కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తూ నువ్వు ఎందుకు చేయాలి మధ్యవర్తిత్వం అనేది మా యొక్క ఆలోచన. అంతే తప్ప ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఆ ప్రాంత డెవలప్మెంట్ కానీ అక్కడి నుంచి శాసనసభ తీసేయాలని, అక్కడి నుంచి సెక్రటరీ తీసేయాలని ఏనాడు కూడా అనుకోలేదే. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు మీరేం చేస్తున్నారు? విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా ఇక దీని కింద తయారు చేస్తానని చెప్పట్లా. ఒక పక్కనేమో కర్నూలు వెళ్ళినప్పుడల్లానేమో ఇక్కడ హైకోర్టు తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. మేం చెప్పింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? ఈరోజు రాష్ట్రం లక్షల కోట్లు అప్పులు భరాయించేటటువంటి స్థితిలో ఉన్నదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 20 మాసాల కాలంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ కొరత అనేది ఏమీ లేదని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా స్పష్టం చేశారు. సిలిండర్ అవసరమైతేనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా సిలిండర్ ని అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడలో 29 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని, 1 లక్షకు పైగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎల్పీజీతో పాటు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే అవకాశాలపై దృష్టి పెట్టామని అన్నారు. బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ బాయ్ మీ ఇంటికి తీసుకుని రావడం జరుగుతుందని, ఏజెన్సీల వద్దకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా గ్యాస్ సిలిండర్ ను అమ్మకూడదని అన్నారు. అలా అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో ఇప్పుడు ఆ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ చూస్తే మనకి 9,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 9,000 కనెక్షన్స్ ని ఇప్పుడు ఆ ఏజెన్సీ మీద మనం యాక్షన్ తీసుకుని క్లోజ్ చేసేస్తే ఆ 9,000 పబ్లిక్ కూడా ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నాము, షోకాస్ నోటీస్ ఇచ్చాము, ఇంకా పెనాల్టీ కూడా వేస్తున్నాము. అండ్ ప్రజలకి కూడా, పబ్లిక్ కూడా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు 25 days అర్బన్ అండ్ 45 days రూరల్ దయచేసి ఆగండి. అండ్ ఇంకా నాకు ఏజెన్సీస్ తో నేను రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటున్నాను. మొన్న కూడా తీసుకున్నాము, వాళ్ళందరినీ పిలిపించాము. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు, అంటే ఎంటీ సిలిండర్స్ లేదు. వెళ్ళి డెలివరీ బాయ్స్ కొన్నిసారి డెలివరీ కోసం వెళ్తున్నప్పుడు ఎంటీ సిలిండర్స్ లేకపోవడం వల్ల మాకు ఇప్పుడు సిలిండర్ వద్దు అని చెప్పడం, ఆ సిచ్యువేషన్ కూడా మనకి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, మాకు ఇప్పుడు సిలిండర్ అవసరం లేదు, మేము అప్పుడు బుక్ చేసుకున్నాము, ఒక 10 రోజు ఆగండి, ఒక 20 రోజు ఆగండి, అలా కూడా అంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి సిలిండర్ అవసరం లేదు కానీ వాళ్ళు తీసుకుని ఈవెన్ పబ్లిక్ నుంచి కూడా బ్లాక్ మార్కెటింగ్ లో వాళ్ళు బయట ఒక 100 రూపీస్ 200 రూపీస్ కి ఎక్కువ అమ్ముతున్నారు.
సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో పబ్లిక్ కి నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీకు సిలిండర్ అవసరం ఉంటే మాత్రమే బుక్ చేయండి, అవసరం లేనప్పుడు బుక్ చేయవద్దు. ఇప్పుడు మనకి షార్టేజ్ కూడా ఏమీ లేదు. అండ్ ఈవెన్ కమర్షియల్ కి సంబంధించి కూడా నిన్న నుంచి మనం కమర్షియల్ కి కూడా ఈవెన్ హోటల్స్ కి కూడా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో మనకి సిలిండర్స్ షార్టేజ్ అన్నది ఏమీ లేదు. సో అలా ఉన్నప్పుడు దయచేసి పానిక్ బుకింగ్ చేయడం కొంచెం కంట్రోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ గా ఏజెన్సీ దగ్గర రాకుండా ఉంటే బెటర్. బికాస్ డెలివరీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గరనే డెలివరీ చేస్తారు, ఓటీపీ తీసుకుంటారు, మీకు మెసేజ్ అంతా వస్తుంది. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించమని చెప్పడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని దళిత క్రైస్తవ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మతం మారితే మారని కుల హోదా ఎస్సీలకు మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. అందరికీ సమాన హక్కులు కల్పించే చట్టాలు తేవాలని, లేదంటే పార్లమెంట్ లో చట్టం చేసి కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించమని చెప్పడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని సోషల్ ఎంపవర్మెంట్ చైర్మన్ కాండ్రు సుధాకర్ బాబు, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడ గాంధీనగర్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు లోపడి చట్టాలు చేయాల్సి ఉండగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవాన్ని ఆచరించే ఎస్సీలకు రిజర్వేషన్లు నిరాకరించడం ఆనాటి పాలకుల కుట్రాని వారు ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. గుళ్లల్లోకి రానివ్వరు, ఇక్కడ క్రైస్తవాన్ని ఆచరిస్తే రిజర్వేషన్లు కోల్పోతారని బెదిరిస్తారు. అసలు ఈ దారుణమైన పరిస్థితులు ఏంటి అని వారు నిలదీయడం జరిగింది. ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ మైనార్టీలను మరియు క్రైస్తవులని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ తీర్పు మనం సుప్రీంకోర్టుని అందరం గౌరవించాల్సిందే, ప్రభుత్వ వ్యవస్థలను కూడా అందరం గౌరవించాల్సిందే. ఈ ఏ అయితే వ్యవస్థలు ఉన్నాయో వీటన్నిటికీ ఒక ఫ్రేమింగ్ సిస్టమ్ ఉంది మనలో. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో అందులో ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక విధులకు ఒక ఫ్రేమ్, మన రాజ్యాంగం ఏ అయితే చట్టాలు చేయాలనుకున్నామో వాటికి లోబడి మనం చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రీసెంట్గా ఇచ్చిన తీర్పు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుకూలంగా ఉంది. 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎస్సీ కులాలలో క్రైస్తవం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని క్లియర్ కట్గా ఇచ్చింది. ఈ ఇచ్చిన 19వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది పూర్తిగా తప్పు. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఇది కుట్రతో చేసిన విషయం. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాటి ప్రభుత్వాలు స్పందించాలి. రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ఆర్టికల్ 15, ఆర్టికల్ 24 మత స్వాతంత్రపు హక్కు, అందరికి ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. అలాంటప్పుడు ఈ 19 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఎందుకని ఎస్సీ కోల్పోవాల్సి వస్తుంది? హిందుత్వం ప్రాక్టీస్ చేస్తే లేదు, బౌద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తే లేదు, సిక్కులు ప్రాక్టీస్ చేస్తే లేదు, ఒక క్రైస్తవాన్ని మటుకు ప్రాక్టీస్ చేస్తే ఎందుకు ఉలికి పడుతుంది? కనుక రాజ్యాంగ ఉల్లంఘనకి ముందుగా పాత్రికేయ పెద్దలకు, మిత్రులకు నమస్కారాలు. నా పేరు పొలిమేర హరికృష్ణ, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్, జాతీయ ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి. మనకు తెలుసు, ఇటీవల చూస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల పట్ల అసలు ప్రభుత్వాలు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నాయా లేదా మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తున్నాయా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు పార్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా? మాలామాయుల పుట్టుక మన దేశంలోనే కదా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కదా. ఎస్సీలు అనేవాళ్ళు వలస వచ్చేటువంటి క్రైస్తవులు కాదు కదా. అప్పుడున్నటువంటి కాలంలో గుళ్ళోకి రానియకుండా అంటరాంతాన వివక్ష చూపించి నిరాధారణకు ఉన్నటువంటి ఈ యొక్క నిమ్న జాతులు మరి ఎవరైతే ఆదరించి ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో వర్ణ వివక్షత,
కుల వివక్షత, మత వివక్షత అనేటువంటివి ప్రధానంగా ఏలుబడి చేస్తున్నటువంటి విధానంలో గడిచిన 75 సంవత్సరాల భారతావనిలో ఈ విధమైనటువంటి వివక్షత ఉండటం అనేటువంటిది గర్హించదగినటువంటిది. అలాగే ముఖ్యంగా ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగంలోని 14, 15 మరి 25 ఆర్టికల్స్ ప్రకారం ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నాం. 1937లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రకంగా నిమ్న జాతులు వివక్షతకు గురి అవుతున్నారు, సామాజిక ఆర్థిక సమకాలీన పరిస్థితులు మారినంత వరకు, కుల వ్యవస్థ ఉన్నంత వరకు క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ విచారణకర్త థామాల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహాశిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని, సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చి వరకు భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించడం జరిగింది. సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చి వరకు కొనసాగింది. మార్గమంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. యేసుక్రీస్తు శిలువపై అనుభవించిన బాధల్ని, మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ 14 స్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. క్రైస్తవులకు 40 రోజుల శ్రమ దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. ముఖ్యంగా ఈ పాస్కా పవిత్ర వారం అనేది ఇంకా అతి పవిత్రమైనటువంటిది. ఈ శ్రమ దినాలు ప్రారంభమైన నాటి నుండి క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవించాలని అనేక పాదయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పాస్కా పవిత్ర వారంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రకారము విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలు పెజ్జోనిపేట, రాజరాజేశ్వరిపేట, జోజినగరు, సింగనగరు, సత్యనారాయణపురం ఈ విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కలుపుకొని గుణదల మాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళటం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, అలాగే ప్రజలందరి యొక్క శ్రేయస్సు కొరకు వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మరి ముఖ్యంగా మీరు ఫాదర్ గువ్వల బాలరాజు, మోక్షారోపణ దేవాలయం యొక్క విచారణ గురువులు. 2026 నేడు యొక్క పవిత్ర వారంలో ప్రత్యేకంగా సెయింట్ పీటర్ కేథడ్రల్ చర్చి నుంచి గుణదల మాత పుణ్యక్షేత్రం వరకు ఈ విధంగా మహాశిలువ యాత్రను పాదయాత్రగా మేము అక్కడికి వెళ్తుండే సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రభు తన యొక్క శ్రమలను, బాధలను, మరణాన్ని ఏ విధంగా అయితే అనుభవించి ఉన్నారో ఆ యొక్క బాధలో, శ్రమలో పాలు పంచుకునే దానికి మేమందరం కూడా గురువులు, కన్యాశ్రీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మేమంతా కూడా చిన్నప్ప, జోజినగర్ విచారణకర్తలు, వికార్ ఫారిన్. ఈరోజు ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ జోజినగర్ సెయింట్ పీటర్స్ వికారియట్ ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ యాత్రని ప్రారంభించుకొని ప్రజలందరికీ కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుందో, దైవ ప్రేమ ఏ విధంగా ఈ లోకానికి సర్వమానవాళి యొక్క రక్షణార్థంగా తను ఏ విధంగా శిలువ పాటులు పొందాడో వాటన్నిటినీ కూడా శిలువ మార్గం అనేటువంటి కొన్ని సూచనల ద్వారా, ముఖ్యంగా 14 స్థలాలు అనేటువంటివి యేసు ప్రభు యొక్క పాటుల వివరణ అంతా కూడా మనకు వాటిల్లో కనబడుతూ ఉంటుంది. ప్రతి స్థలాన్ని కూడా ధ్యానించటం ద్వారా
ప్రజలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన ఏ విధంగా తను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుని యొక్క ప్రణాళికని ఈ లోకానికి దేవుడు అందజేసినటువంటి తీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.